పలకరించుద్దామండి. శ్రీ వరంగల్ నుంచి రాస్తున్నారు. మాఘమాసం శుభప్రద మాసం అని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒకటి, శుభకార్యాలకి ముఖ్యమైనటువంటిది కాబట్టి శుభప్రదమైనటువంటి మాసము. రెండవది, దైవికమైనటువంటి కార్యాలకు కూడా ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటిది. పంచమి, ఈ మాసంలో వచ్చేటటువంటి పంచమి శ్రీ పంచమి, సరస్వతి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరికైనా కావలసినటువంటిది ఆ సరస్వతి కటాక్షం. అటువంటి సరస్వతి జయంతి ఉండేటటువంటి పంచమి శ్రీ పంచమి అంటారు, దాన్నే వసంత పంచమి అంటారు. ఆ సరస్వతి జయంతి, సరస్వతి పుట్టినరోజు ఒకటి విశేషమైనటువంటిది. రెండవది, సూర్యభగవానుని యొక్క జయంతి రథసప్తమి, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. అంతేకాక ఆడవాళ్ళు నోములు ఏవి పట్టాలన్నా కూడా రథసప్తమి నాడే ఆరంభం చేస్తారు. నోములు పట్టడం అనేటటువంటిది రథసప్తమి నాడు మొదలవుతుంది కాబట్టి అందరికీ కూడా, నోములు పట్టే వాళ్ళకి, వ్రతాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాఘమాసంలో ఉండేటటువంటి రథసప్తమి చాలా పర్వదినము. అది ఈ మాసంలో ఉన్నది. అట్లాగే మాఘ బహుళ చతుర్దశి, పరమశివుడు అవతరించినటువంటిది, లింగోద్భవ సమయం. అట్లా పరమశివుడు, సూర్యభగవానుడు, సరస్వతీదేవి, మొత్తము జ్ఞానము కావాలి అంటే ఈ మాసంలోనే ఉన్నది జ్ఞానం అంతా. సూర్యభగవానుడు జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏనా అని అన్నట్లుగా మనకి కళ్ళుంటేనే ఏ జ్ఞానమైనా. ఈ చర్మచక్షువులే కాదు, ఇంతకంటే అతీతమైనటువంటి జ్ఞానచక్షు ఉన్నది, దానికి సూర్యుడే అధిష్టాత. చక్షో సూర్యో అజాయత అని చెప్పి విరాట్ పురుషుని యొక్క నేత్రముల నుంచి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆయన నేత్రాలకి అధిష్టాత. అటువంటి ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటేనే జగచ్చక్షువు అన్నారు ఆయన. మొత్తం జగత్తుకే చక్షువు. అటువంటి జగచ్చక్షువు జ్ఞానప్రదాత. అలాగే సరస్వతి జ్ఞానప్రదాయిని. శివుడు సర్వజ్ఞ నామధేయము శర్వునకే అని చెప్పి సర్వజ్ఞుడు అని చెప్పి శివుడికి పేరు. అలా జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని మించినటువంటిది లేదు. ఇహమైనా పరమైనా జ్ఞానంతోనే ఉన్నది. జ్ఞానం ఉంటేనే మనం ఇహంలో కావలసినటువంటి జీవన విధానాన్ని నడుపుకోగలుగుతాం. జ్ఞానాన్ మోక్ష, మోక్షం రావాలన్నా కూడా జ్ఞానం కావాల్సిందే. అట్లా ఇహమునకు పరమునకు రెంటికి సంబంధించినటువంటి జ్ఞాన ప్రదాతలు ఈ మాసంలోనే సరస్వతి, సూర్యభగవానుడు, పరమశివుడు కూడా అవతరించినటువంటి మాసం. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్ అని చెప్పి ఆ పరమశివుడు వాగ్విశుద్ధినిచ్చేటటువంటి వాడు. శక్తినిచ్చేటటువంటిది గీర్వాగ్వాణి సరస్వతి. అట్లాగే సూర్యభగవానుడు జ్ఞానచక్షువుకి అధిపతి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. అటువంటి జ్ఞానప్రదాత ఈ మాసంలో మనకి అనుగ్రహించేటటువంటి మాసం కాబట్టి ఇది చాలా శుభప్రదమైనటువంటిది మాసము. అట్లాగే ఈ మాసంలో చేసేటటువంటి స్నానాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉన్నది. ఇన్ని రకాల విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని ఈ మాసం చాలా పవిత్రమైనటువంటిది, శుభప్రదమైన మాసము అని చెప్పారు.